సార్ మహాకూటమి అంటుంది సైకో పోవాలి సైకిల్ రావాలి, ఆంధ్రప్రదేశ్ ప్రజలు రాక్షస పాలన విముక్తి కోసం వెయిట్ చేస్తున్నారని చెప్పి అంటున్నారు. సో దీనిపై మీరేమంటారు? అది అక్షరాల తప్పు. ఎవరు సైకో అండి? ప్రజలు గెలిపించిన చంద్రబాబు నాయుడు అసెంబ్లీకి పోకుండా అసెంబ్లీలో ఏమో అన్నారు అని చెప్పి ఒక ప్రతిపక్ష హోదాను నిలబెట్టుకోలేక, తన ఉన్నటువంటి ఎమ్మెల్యేలను కాపాడుకోలేక వాళ్ళందరూ తనకు వ్యతిరేకం అవుతా ఉంటే అసెంబ్లీ నుంచి బయటకు వచ్చి ఇవాళ ప్రజల మధ్యలో ప్రజల సమస్యలను అసెంబ్లీలో నిలదీయకుండా బయట వెళ్లిపోయి ఇవాళ జగను రాక్షస పాలన అవడం, జగన్ పోవాలి సైకో అనడం. సైకో జగన్ అయితే పరిపాలన ఎలా ఉంటుంది? ఎలాంటి సంక్షేమ కార్యక్రమాలు అక్కడ నిర్వహిస్తా ఉన్నారు? ప్రజలు ఎంత ఆనందంగా ఉన్నారు? ఇవాళ అక్కడ కరప్షన్ ఉన్నదా? అవి ఏవైతే సంక్షేమ కార్యక్రమాలు ప్రజలకు ఏ విధంగా అందుతా ఉన్నాయి? ఎక్కడన్నా అవినీతి ఉన్నదా? ప్రతి చోట పారదర్శకంగా తను అభివృద్ధి చేస్తూ ముందుకు పోతా ఉంటే ఓర్వలేక ఒక కుల గజ్జితోని, కుల రాజకీయాలతోని ఇవాళ ఆంధ్రప్రదేశ్ లో ప్రత్యేకంగా కులాన్ని కట్టుకోవాలనే ఉద్దేశంతో కమ్మ సామాజిక వర్గాన్ని ఒక్కటి చేయాలనే ఆలోచనతో ముందుకు పోతున్న యొక్క చంద్రబాబు నాయుడును సామాన్య జనులు ఎవ్వరు కూడా వారిని యాక్సెప్ట్ చేయడం లేదు. ఒకవేళ ఆ సైకో పోవాలనుకుని నీకు ధైర్యం ఉండి ప్రజలందరూ కూడా చంద్రబాబే రావాలనుకుంటే ఎందుకు మీరు 170 సీట్లు ఎందుకు నిలబడలేదు? కారణం చెప్పండి. మీకు అంత గెలుస్తాము, ప్రజలు నాకే ఉన్నారు, నాకే మద్దతు ఉన్నప్పుడు 175 సీట్లు ఎందుకు నిలబడలేకపోయినాం అనేది ప్రశ్న. కారణం ఏంది? ఎందుకు మీకు బీజేపీ కావాల్సి వచ్చింది? ఎందుకు ఇవాళ జనసేన కావాల్సి వచ్చింది? గతంలో జనసేన పార్టీకి ఎన్ని సీట్లు వచ్చినాయి? ఆనాడు ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ ను తను కూడా 2 చోట్ల నిలబడి గెలవలేని పరిస్థితి. అటువంటి వ్యక్తులందరినీ కూడగట్టుకుని ఇవాళ మీరు చేస్తున్న పని ఏంటి అంటే ఇవన్నీ రేపు మళ్లీ అవినీతి చేద్దాం, ఆంధ్రప్రదేశ్ ను దోసుకుందాం అన్న ఆలోచన తప్ప ఇవాళ 2 ఎకరాలు ఉన్న చంద్రబాబు నాయుడు ఇవాళ ఫారెన్ కంట్రీస్లలో ఏ విధంగా పెద్ద పెద్ద కంపెనీలు ఏర్పాటు చేసుకున్నాడు. ఎంత ఉండే మామను పొడిచిన వ్యక్తి, వెన్నుపోటు విడిచిన మామను వెన్నుపోటు పొడిచి బామ్మర్సోలా కుటుంబ సభ్యులందరినీ కూడా దూరం చేసుకుని ఇవాళ వచ్చి వాళ్ళందరితో ఏదో అంటారు కదా, దయాలు వేదాలు వల్లిస్తున్నట్టున్నది. అక్కడికి వచ్చి తన సంగతి ఏందో ఆ ప్రజలందరికీ తెలుసు. ఇవాళ జగన్ యొక్క స్లోగన్ కూడా ఉంది, తిరిగే ఫ్యాన్ ఇంట్లో ఉండాలి, తాగిన గ్లాస్ సింక్ లో ఉండాలి, తొక్కే సైకిల్ ఎప్పటికి కూడా ఆరు బయట ఉండాలి, జగనే మళ్లీ రావాలి. ప్రజలందరూ కూడా ఎదురు చూస్తున్న సమయం. మీరు యూట్యూబ్లలో ఇప్పటికే చూస్తున్నాం, మా జగనన్న రాకపోతే మా పెన్షన్లు ఎవరిస్తారు? మా సంక్షేమ గ్రామాలు ఎక్కడి నుంచి వస్తాయి? మా పిల్లలు మళ్లీ స్కూల్కి వెళ్తారా? ఆ స్కూల్ వెళ్లే పిల్ల తల్లిదండ్రులకు 15,000 వస్తాయా రావా అనే ఈ భయంలో ఉన్నారు. కానీ తప్పకుండా జగనే గెలుస్తాడు, జగనే మళ్ళా ముఖ్యమంత్రి రావాలని ప్రజలు ఉవ్విళ్ళూరుతున్నారు. 4వ తారీఖు తర్వాత మేము తెలంగాణ వాసినైనప్పటికీ నేను వరంగల్ జిల్లా నుంచి చెప్తా ఉన్నా, మళ్లీ జగనే వస్తాడు, అక్కడ ముఖ్యమంత్రి జగనే అవుతాడు. అవినీతి లేని పరిపాలన మళ్లీ 5 సంవత్సరాలు ప్రజలకు అందిస్తారని తెలియజేస్తాం.